Good morning, all. Today I will continue our functions concept. See, I will go with whatever value not passing and value not returning type. అంటే మెయిన్ ప్రోగ్రామింగ్ సబ్ ప్రోగ్రామ్ మనం ఎలాంటి వాల్యూస్ పంపించాం, అట్ ద సేమ్ టైం సబ్ ప్రోగ్రామ్ నుంచి మెయిన్ ప్రోగ్రామ్కి ఎలాంటి వాల్యూస్ రిటర్న్ చేయమన్నమాట. సో మనం ఏ వాల్యూస్ని పాస్ చేయం, ఏ వాల్యూస్ని రిటర్న్ చేయం. అలా ఉంటే దాన్ని ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ as వాల్యూ నాట్ పాసింగ్ అండ్ వాల్యూ నాట్ రిటర్నింగ్ టైప్. ఇది వాల్యూ నాట్ పాసింగ్, వాల్యూ నాట్ రిటర్నింగ్ టైప్ అయినా సరే దీన్ని కూడా చాలా ఫ్రీక్వెంట్గా మనం వాడతాం అనమాట. గుర్తుపెట్టుకోండి. సి, ఇది మెయిన్ ప్రోగ్రామ్, ఇది సబ్ ప్రోగ్రామ్. సి, మెయిన్ ప్రోగ్రామ్ అండ్ సబ్ ప్రోగ్రామ్. సి, కాకపోతే మనకి సబ్ ప్రోగ్రామ్ కాల్ చేయాలి అంటే మనం సబ్ ప్రోగ్రామ్ నేమ్ని మెయిన్ ప్రోగ్రాంలో తీసుకోవాల్సిందే. సబ్ ఆఫ్, ఓకే, ఫంక్షన్ నేమ్ ఒకటే తీసుకుంటాం మనం. సి హియర్ సింప్లీ వాల్యూ నాట్ పాసింగ్ అంటే ఎలాంటి వాల్యూస్ మనం మెయిన్ నుంచి సబ్కు పంపించట్లేదు. ఇప్పుడు సబ్లో కానీ ఇక్కడ సబ్లో ఏంటంటే మనం మెయిన్ నుంచి ఏమీ రావట్లేదు, కానీ మెయిన్ నుంచి సబ్కి అయితే లింకప్ అయితే ఉంది. ఓకే, అంటే మెయిన్ నుంచి సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ అన్నీ ఇక్కడే తీసుకోవాలి. సి ఇంట్ ఏ కమ బి కమ సి. ఓకే, నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 100, ఏజ్ ఈక్వల్ టు 100, b equals to 200, c is equal to a plus b. c is equal to a plus b. Final ga printf sum is equals to percentage d comma c. అంటే ఇక్కడ ఏం మనకి సి ఇన్పుట్ వాల్యూస్ అన్ని సబ్ ప్రోగ్రామ్లోనే తీసుకున్నాము. ఓకే, వేరియబుల్ డిక్లేర్ చేసి మనం ఇన్పుట్ వాల్యూస్ అన్ని సబ్ ప్రోగ్రామ్లోనే చేసాం. నెక్స్ట్ బిజినెస్ లాజిక్ కూడా సబ్ ప్రోగ్రామ్లోనే ఇంప్లిమెంట్ చేసాం. రిజల్ట్ కూడా సబ్ ప్రోగ్రామ్లోనే డిస్ప్లే చేసాం. అంటే మనం సబ్ నుంచి మెయిన్కి ఎలాంటి వాల్యూస్ని రిటర్న్ చేయట్లేదు. సో దట్స్ వై వాల్యూ నాట్ రిటర్నింగ్ టైప్. Value not returning time. See, value not passing and value not returning time. See, మెయిన్ నుంచి అక్కడికి ఏం పంపించలేదు, సబ్ నుంచి కూడా ఏం రిటర్న్ చేయట్లేదు. సి అబ్జర్వ్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ రా. ఓకే, ఎగ్జాంపుల్ hash include stdio.h void main sub of next void sub of int a comma b comma c clr ser a equals to 100, b equals to 200, c is equal to
A plus B, printf sum is equals to percentage d, comma, C. That's CH. చూడండి, నేను మెయిన్ ప్రోగ్రాంలో ఎలాంటి ఇన్పుట్స్ తీసుకోలేదు. మెయిన్ ప్రోగ్రాంలో ఎలాంటి ఇన్పుట్స్ తీసుకోలేదు. మెయిన్ నుంచి ఎలాంటి వాల్యూస్ సబ్కి మనం పాస్ చేయట్లేదు. ఎలాంటి వాల్యూస్ మనం పాస్ చేయలేదు. ఓకే, సి అన్ని ఇన్పుట్ వాల్యూస్ సబ్లోనే తీసుకున్నాం. సి బిజినెస్ లాజిక్ కూడా సబ్లోనే ఇంప్లిమెంట్ చేస్తాను. సి నెక్స్ట్ రిజల్ట్ కూడా సబ్లోనే డిస్ప్లే చేస్తాను. గట్ సిహెచ్ కూడా సబ్లోనే తీసుకున్నాం. ఎందుకంటే ఎలాగో సో మనం వెనక్కి ఏమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఇలా మనం సి దట్ మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సో వాల్యూ నాట్ పాసింగ్ అండ్ వాల్యూ నాట్ రిటర్నింగ్ టైం. మన సబ్ ప్రోగ్రామ్ ఏమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి టేకెన్ దట్ వాయిడ్. ఓకే, సి ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. రిటర్న్ చేస్తే మనం ఏం చేయాలి, రిటర్న్ కీవర్డ్ వాడుకోవాలి. మనకి ఏమి రిటర్న్ చేయదు కాబట్టి వాయిడ్ సబ్ అని చెప్పి చెప్పామన్నమాట. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. రైట్ నౌ చూడండి, hash include stdio.h void main sub of next void sub మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ రైజ్ అయితే అప్పుడు టైప్ డిక్లరేషన్ చేద్దాం ఈ ఫంక్షన్స్కి. లేదంటే ఎర్రర్ రాకపోతే వదిలిపెట్టద్దు, ప్రాబ్లం లేదు. రైట్ నా అబ్జర్వ్ చేయండి. సి ఇంట్ ఏ కమా బి కమా సి CLRSCR A is equal to 100, B is equal to 200, C is equal to A plus B, printf sum is equals to percentage D, comma C, get CH. See, observation. Alt F9, one error. అంటే టైప్ మిస్ మ్యాచ్ ఇన్ డిక్లరేషన్ ఆఫ్ సబ్ అంటుంది. ఓకే, సి ఒకసారి చూద్దాం. ఓకే, just a minute.
See, Alt F9 and Control F9. Just a minute. ఒకసారి చెక్ చేద్దాం. యాక్చువల్గా సబ్ ప్రోగ్రాంలోకి పోవట్లేదు అనమాట కంట్రోల్. మెయిన్ వరకునే ఆగిపోతుంది చూడండి. అక్కడి నుంచి అక్కడే రిటర్న్ అయిపోతుంది. ఓకే, సో ఓకే, రైట్ నౌ void sub of void నేను ఇక్కడ టైప్ డిక్లరేషన్ చేశాను. అంటే సబ్ ప్రోగ్రామ్కి ఏం వాల్యూస్ కూడా పంపించట్లేదు కాబట్టి మధ్యలో ఫంక్షన్ బ్రాకెట్స్లో కూడా నేను వాయిడ్ అని తీసుకున్నాను అనమాట. చెక్ చేద్దాం. Alt F9, Control F9. Result is 300. Okay, చూడండి F7. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్ వచ్చి సబ్ ఫంక్షన్ వచ్చి సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేసింది. ఇన్పుట్ వాల్యూస్ అది వేరియబుల్ డిక్లేర్ చేసింది, ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు మెయిన్ నుంచి మనం సబ్కి ఎలాంటి వాల్యూస్ని పాస్ చేయలేదు. సబ్ నుంచి మనం అలాంటి వాల్యూస్ మనం రిటర్న్ చేయట్లేదు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ నాట్ పాసింగ్ అండ్ వాల్యూ నాట్ రిటర్నింగ్ టైప్. దీని వాల్యూ నాట్ పాసింగ్ అండ్ వాల్యూ నాట్ రిటర్నింగ్ టైప్ అని చెప్తాం. సో దిస్ ఈస్ ద ఫంక్షన్స్ లాస్ట్ కాన్సెప్ట్. రైట్ నౌ ఐ విల్ గో విత్ global variables and local variables. Observe something. ఏదైనా మనం మెయిన్ ఫంక్షన్ ముందు ఏవైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్ అని. మెయిన్ ఫంక్షన్ లోపల ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్ మనం ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్స్ అని అంటాం. ఓకే, జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. చిన్న ప్రోగ్రామ్ రాసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. హ్యాష్ include stdio.h int a comma just a is a equals to 100. Void main
printf int b comma c clr ser c is equal to a plus b printf sum equals to percentage d comma c. Sub of void sub int x comma y x is equal to y is equal to two hundred y is equal to 200 x is equal to a plus b sorry a plus y ZCH. So void sub of void. Okay. అబ్జర్వ్ చేయండి ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ సబ్ ప్రోగ్రామ్ రెండు ఉన్నాయి రైట్ ఇది వచ్చి మెయిన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇది వచ్చి సబ్ ప్రోగ్రామ్
మెయిన్ ప్రోగ్రామ్ ఇది వచ్చే సబ్ ప్రోగ్రామ్. అయితే మెయిన్ ఫంక్షన్ కంటే ముందు ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసామనుకోండి, వాటిని ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. అంటే అక్కడ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేయొచ్చు, లేదంటే వేరియబుల్ డిక్లేర్ చేసి వదిలేయచ్చు కూడా. ఓకే, ఇక్కడ మెయిన్ ఫంక్షన్స్ ముందు ఏవైతే వేరియబుల్స్ మనం క్రియేట్ చేస్తామో వీటిని ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. ఓకే, అయితే మెయిన్ ఫంక్షన్ లోపల ఏవైతే మనం వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తామంటే అవి లోకల్ వేరియబుల్స్ అంటాం. చూడండి, సి అయితే మనం మెయిన్ ఫంక్షన్ కంటే ముందు ఏవైతే వేరియబుల్ డిక్లేర్ చేసామో అది గ్లోబల్ వేరియబుల్ అనుకున్నాం కదా. ఈ గ్లోబల్ వేరియబుల్స్ని మనం ఎంటైర్ ద ప్రోగ్రామ్, దట్ మీన్స్ మనం రాసిన ప్రోగ్రాంలో ఎన్నైతే సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో మెయిన్ ప్రోగ్రాంలోను సబ్ ప్రోగ్రాంలోను అన్నింట్లోనూ మనం గ్లోబల్ వేరియబుల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, see the global variable is accessible in entire the program. That means it will be accessible entire that all the subprograms in that see it will be accessible in entire that all subprograms. That is called as global variable. అంటే గ్లోబల్ వేరియబుల్కి రిస్ట్రిక్షన్ ఏమి లేదు. ఎప్పుడైతే ఒక గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ గ్లోబల్ వేరియబుల్ని మనం అన్ని మెయిన్ ప్రోగ్రామ్తో సహా అన్ని సబ్ ప్రోగ్రామ్స్లోనూ మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్ డిక్లరేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్లోబల్ వేరియబుల్. ఇక్కడ A=10 అని A=100 అని తీసుకున్నాను కదా, మీరు అలా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేదంటే A, B, C అని డైరెక్ట్గా అక్కడ తీసేసుకోవచ్చు. అంటే అది వేరియబుల్ డిక్లరేషన్ అంతే. డైరెక్ట్గా వాల్యూని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం వేరియబుల్ డిక్లేర్ చేసి వదిలిపెట్టేయచ్చు. దాన్ని ఏమంటాం అంటే గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఏ గ్లోబల్ వేరియబుల్ ఈజ్ యాక్సెసిబుల్ ఇన్ ఆల్ ద సబ్ ప్రోగ్రామ్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్లోబల్. బట్ లోకల్ వేరియబుల్ అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ లోకల్ టు దిస్ పర్టికులర్ సబ్ ప్రోగ్రామ్. ఇది మెయిన్ ప్రోగ్రాంలో మనం B, C అని మనం 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఈ BC వేరియబుల్స్ ఏంటంటే దీస్ ఆర్ ఓన్లీ లోకల్ టు దిస్ మెయిన్ ప్రోగ్రామ్. అంటే ఈ ఒక బ్లాక్ వర్క్ దిస్ ఈస్ ద లోకల్ టు దట్ మెయిన్. నెక్స్ట్ సబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ X, Y అని తీసుకున్నాం. ఇవి రెండు ఏమవుతాయి, ఇవి రెండు కూడా ఇక్కడ లోకల్ వేరియబుల్స్ అవుతాయి. X, Y అంటే ఏదైనా సబ్ ప్రోగ్రాంలో కానీ ఏదైనా మెయిన్ ప్రోగ్రాంలో కానీ మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటే వాటిని లోకల్ వేరియబుల్స్ అని, అదే మెయిన్ ఫంక్షన్ కంటే ముందే వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అని చెప్తాం అనమాట. లోకల్ వేరియబుల్స్ విత్ ఇన్ ద సబ్ ప్రోగ్రామ్లోనే మనం వాడుకోవచ్చు. అంటే మెయిన్లో లోకల్ వేరియబుల్స్ తీసుకొస్తే ఈ మెయిన్ ఫంక్షన్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, మీన్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజింగ్ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ విత్ ఇన్ ద మెయిన్ ప్రోగ్రాంలోనే వాడుకోవచ్చు. ఒకవేళ సబ్ ప్రోగ్రాంలో మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఓన్లీ విత్ ఇన్ ద సబ్ ప్రోగ్రాంలోనే యూజ్ చేసుకోవచ్చు. కానీ గ్లోబల్ వేరియబుల్ అనేది అలా కాదు కదా, ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ ఇన్ ఆల్ ద సబ్ ప్రోగ్రామ్స్. కాబట్టి int A=100 అనేది ఆ వేరియబుల్ నేను మెయిన్ ప్రోగ్రాంలోనే యూజ్ చేసుకున్నాను, సబ్ ప్రోగ్రాంలోనే యూజ్ చేసుకున్నాను. ఐ విల్ చెక్ ఇట్ రైట్ నౌ. ఓకే, రైట్ నౌ గో టు దట్.
అబ్జర్వ్ చేయండి. int a is equal to 100, void main int b comma c CLR SCR b is equal to 200, c is equal to a plus b, printf sum is equals to percentage d comma c sub of void sub int x comma y equals to 300, x is equal to a plus b, sorry, a plus y, printf percentage d, sorry, sum is equals to percentage d comma x get ch enough. Okay, F2 alt F9 control F9. Three hundred 400 ఇక్కడ స్లాష్ అని పెడదాం. స్లాష్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 300, సమ్ ఈజ్ ఈక్వల్ టు 400. చూడండి, ఇక్కడ ఏ వాల్యుబుల్ గ్లోబల్ గా డిక్లేర్ చేశాం కాబట్టి ఏ వాల్యూని ఆ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ కాబట్టి మెయిన్ ప్రోగ్రామ్లోనూ యూస్ చేసుకున్నాను, సబ్ ప్రోగ్రామ్లో కూడా యూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఏ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ముందు ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే దట్ వేరియబుల్ కెన్ బి యాక్సెసిబుల్ ఇన్ ఆల్ ది సబ్ ప్రోగ్రామ్స్. కాబట్టి మనకి ఏ వేరియబుల్ ఇక్కడ యూస్ చేసుకున్నాను, మెయిన్లోనూ యూస్ చేసుకున్నాను, సబ్లోనూ యూస్ చేసుకున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలో బి కమా సి అని ఉంది కదా, ఒకవేళ ట్రై చేద్దాం. సబ్ ప్రోగ్రాంలో ఏ ప్లస్ బి ప్లస్ బి, ఏ ప్లస్ బి ప్లస్ వై అని తీసుకున్నాం. యాక్చువల్గా బి ఎక్కడది? మెయిన్లో ఉన్న లోకల్ వేరియబుల్. కానీ నేను ఆ వేరియబుల్ని సబ్లో వాడుకుందామని చూస్తున్నాను. ఆల్ట్ F9, ఇక్కడ ఎర్రర్ చెప్తుంది చూడండి, అన్డిఫైన్డ్ సింబల్ బి. అంటే బి స్కోప్ ఎంతవరకు? ఈ మెయిన్ ప్రోగ్రామ్ వరకునే. సబ్ ప్రోగ్రాంలో బి వేరియబుల్ గురించి అసలు తెలియదు ఇంకా, ఎందుకంటే బి వేరియబుల్ ఈజ్ లోకల్ ఇన్ దట్ మెయిన్ ప్రోగ్రామ్.
ఓకే, కాబట్టి మనకి ఇక్కడ ఆల్ట్ F9 ప్రెస్ చేసిన వెంటనే మనకి ఏముంది, అన్డిఫైన్డ్ సింబల్ బి ఉంది. ఓకే, అన్డిఫైన్డ్ సింబల్ బి. ఓకే, అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు బిని డిలీట్ చేద్దాం. ఆల్ట్ F9. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు సబ్ ప్రోగ్రామ్లో వై ఉంది కదా, ఒకవేళ పైన యూజ్ చేసుకుందాం +y. ఓకే, ఆల్ట్ F9. చూడండి ఇప్పుడు అన్డిఫైన్డ్ సింబల్ y అన్నది. ఓకే, సి ఏమవుతుంది మనకి ఇక్కడ, ఎందుకంటే y వేరియబుల్ ఎక్కడ, సి సబ్ ప్రోగ్రామ్కి లోకల్, సబ్ ప్రోగ్రామ్కి లోకల్ గుర్తుపెట్టుకోండి. సి సబ్ ప్రోగ్రామ్కి లోకల్. నేను ఇప్పుడు x, y, b అంటాను. ఓకే, b = 400 అంటాం. ఓకే, ఇప్పుడు +b అంటాం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆల్ట్ F9. నో ఎర్రర్స్. అంటే చూడండి, సి ఇంతకు ముందు నేను దట్ మీన్స్ మెయిన్ ప్రోగ్రాంలో ఉన్న బి వేరియబుల్ని సబ్ ప్రోగ్రాంలో వాడుకోవాలని ట్రై చేస్తాను, బట్ యాక్సెస్ కాలేదు. ఇప్పుడు నేను మెయిన్ ప్రోగ్రాంలో ఏదైతే బి వేరియబుల్ ఉందో అదే వేరియబుల్ని మళ్ళీ నేను సబ్ ప్రోగ్రాంలో క్రియేట్ చేశాను. సబ్ ప్రోగ్రాంలో క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమైంది, దెర్ ఈజ్ నో ఎర్రర్. అసలు ఎందుకు ఎర్రర్ రాలేదంటే చూడండి, ఎప్పుడైతే మనం సబ్ ప్రోగ్రాంలో కూడా బి వేరియబుల్ క్రియేట్ చేసామో అదేమవుతుంది, సబ్ ప్రోగ్రామ్కి లోకల్. అది ఆ వేరియబుల్ సబ్ ప్రోగ్రామ్కి లోకల్. సో ఇక్కడ మనం మెయిన్ ప్రోగ్రాంలో ఏ వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసుకున్నామో అవే వేరియబుల్స్ కావాలనుకుంటే మనం సబ్ ప్రోగ్రాంలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతాయి, మనకి మెయిన్ ప్రోగ్రాంలో క్రియేట్ చేసినవి మెయిన్ ప్రోగ్రామ్కి లోకల్, సబ్ ప్రోగ్రాంలో క్రియేట్ చేసినవి సబ్ ప్రోగ్రామ్కి లోకల్ అనమాట. ఓకే, మెయిన్ ప్రోగ్రాంలో క్రియేట్ చేసిన వేరియబుల్స్ని మళ్ళీ సబ్ ప్రోగ్రాంలో కూడా మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్ నౌ ఐ విల్ రిమూవ్ ఇట్. యూ పీపుల్ సింప్లీ జస్ట్ రిమైండ్ దిస్ వన్. గ్లోబల్ వేరియబుల్స్ ఏవైతే డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్స్ అన్ని సబ్ ప్రోగ్రాంలోనూ వాడుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్. లోకల్ వేరియబుల్ అంటే ఏదైతే సబ్ ప్రోగ్రాంలో కానీ మెయిన్ ప్రోగ్రాంలో కానీ మన వేరియబుల్ డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్స్ని ఆ సబ్ ప్రోగ్రాంలోనే ఆ మెయిన్ ప్రోగ్రాంలోనే మనం యూస్ చేసుకుంటాం. ఓకే, అలా యూస్ చేసుకుంటే దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్. ఓకే, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ?